హాయ్ వెల్కమ్ టు ది స్టోరీస్ ఫర్ తెలుగు. చిన్నపిల్లలకు వినోదాన్ని, పెద్దలకు ఆలోచనను పంచే ఒక చక్కని కథతో ఈరోజు మీ ముందుకు వచ్చాం. సాధారణంగా మనం వస్తువులను వాడుకుంటాం కాని వాటిని సరిగ్గా పట్టించుకోం. ఒకవేళ మనం వాడే వస్తువులకే ప్రాణం వస్తే, అవి మన మీద అలకపోని ఇల్లు వదిలి వెళ్ళిపోతే? వినడానికి వింతగా ఉన్నా సోము అనే ఒక హోటల్ యజమాని జీవితంలో ఇదే జరిగింది. తన బద్ధకం వల్ల ఆ గిన్నెలు ఎంత కష్టపడ్డాయో, చివరికి అవి ఏం నిర్ణయం తీసుకున్నాయో ఈ కథలో చూద్దాం. అనగనగా ఒక ఊర్లో సోము అనే ఒక హోటల్ యజమాని ఉండేవాడు. సోముకి కొంచెం బద్ధకం ఎక్కువ. అలాగే తన దగ్గర ఉన్న వస్తువులను అస్సలు శుభ్రంగా ఉంచుకునేవాడు కాదు. గిన్నెల గోడు. సోము హోటల్లో చాలా రకాల గిన్నెలు ఉండేవి. పెద్ద గిన్నెలు, చిన్న గిన్నెలు, గరిటెలు, ప్లేట్లు అన్నీ ఉండేవి. కాని సోము వాటిని సరిగ్గా తోమేవాడు కాదు. వంట చేసిన తర్వాత గిన్నెలను అలాగే జిడ్డుగా, మురికిగా మూలలో పడేసేవాడు. ఒకరోజు రాత్రి హోటల్ మూసేసిన తర్వాత గిన్నెలన్నీ సమావేశమయ్యాయి. పెద్ద గిన్నె, చూడండి మిత్రులారా, మన యజమాని మనల్ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఒళ్లంతా జిడ్డుగా వాసనగా ఉంది. నాకు చాలా అసహ్యంగా ఉంది. చిన్న గరిటె, అవును, నా మీద ఉన్న కూర మరకలు ఎండిపోయి నాకు దురద పెడుతున్నాయి. మనమిక్కడుండలేం. ప్లేట్లు, మనమిక్కడ్నుండి పారిపోదాం. ఎక్కడైతే మనల్ని శుభ్రంగా ఉంచుతారో అక్కడికే వెళ్దాం. గిన్నెల ప్రయాణం. అన్నీ కలిసి నిర్ణయం తీసుకున్నాయి. అర్ధరాత్రివేళ టకటకా శబ్దం చేసుకుంటూ గిన్నెలన్నీ హోటల్ నుండి బయటకు నడిచాయి. రోడ్డుమీద వెళుతుంటే ఊరి కుక్కలు చూసి మొరిగాయి. కాని గిన్నెలు ఆగలేదు. అవి నడుచుకుంటూ వెళ్ళి దగ్గర్లో ఉన్న ఒక చిన్న పిల్లవాడి ఇంటికి చేరుకున్నాయి. ఆ అబ్బాయి పేరు రాము. రాముకి వస్తువులను శుభ్రంగా ఉంచుకోవడమంటే చాలా ఇష్టం. రాము చేసిన సాయం. ఉదయాన్నే లేచిన రాము తన ఇంటి గుమ్మం ముందు గిన్నెలన్నీ వరుసగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. అవి చాలా మురికిగా ఉండటం చూసి రాముకి జాలివేసింది. వెంటనే మంచి సబ్బునీళ్లు తెచ్చాడు. మెత్తటి పీచుతో గిన్నెలన్నింటినీ రుద్ది తోమాడు. మంచినీళ్లతో కడిగి ఎండలో ఆరబెట్టాడు. అప్పుడు గిన్నెలన్నీ అద్దంలా మెరిసిపోసాగాయి. అవి సంతోషంతో గంతులు వేశాయి. సోము మార్పు. ఇటు హోటల్లో సోము నిద్రలేచి చూసేసరికి ఒక్క గిన్నె కూడా లేదు. వంట చేయడానికి ఏమీ లేక సోము కంగారుపడ్డాడు. ఊరంతా వెతకడం మొదలుపెట్టాడు. చివరికి రాము ఇంటి దగ్గర మెరుస్తున్న తన గిన్నెలను చూశాడు. అవి ఎంత అందంగా ఉన్నాయో చూసి సోముకి తన తప్పు తెలిసొచ్చింది. రాము దగ్గరికి వెళ్ళి, రామూ, ఈ గిన్నెలు నావే, కాని నేను వీటిని సరిగ్గా చూసుకోలేదు. ఇప్పటినుండి నేను కూడా వీటిని నీలాగే శుభ్రంగా ఉంచుకుంటాను అని చెప్పాడు. అప్పటినుండి సోము తన హోటల్ను, గిన్నెలను చాలా శుభ్రంగా ఉంచుకున్నాడు. గిన్నెలు కూడా మళ్ళీ ఎప్పుడూ పారిపోలేదు. మీకు రోజూ గిన్నెలు తోమడం ఇష్టమా? అవును, కాదు? కామెంట్ చేయండి. నీతి: మనం వాడే వస్తువులను శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే అవి మనకు ఉపయోగపడతాయి. మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం.